నవరత్న రాణులు 6వ భాగం. ప్రతాపసేనుడికి గురుకులం వదిలి వెళ్లాలన్న సమయం ఆసన్నమైందని బాధగా ఉన్నా తిరిగి వెళ్లి తన తండ్రి రాజ్యభారాన్ని కాస్తైనా తగ్గించి అతనికి విశ్రాంతి కలిగించే అవకాశం తనకు రానున్నదని సంతోషం కూడా ఉంది ఆయనకి. ఇలా ఉండగా ఒకరోజు ఆశ్రమంలోని నీరు పూర్తిగా నిండుకుంది. సాయం సంధ్య వేళ అవటంతో ఋషికన్యలు అడవిలోకి సరస్సుకు వెళ్లి నీరు తేవటం ఉచితం కాదని అభిప్రాయపడ్డారు. ఇంతలో అటు వెళ్తున్న ప్రతాపుడు వారి తర్జంట భర్జనలు విని వారిని విషయం ఏమిటా అని కనుక్కోవటానికి అటుగా వెళ్లాడు. ఎదురుగా ఉన్న గురువు గారికి నమస్కరించి, గురుదేవా, ఏదో విషయమే మీరు చింతపడుతున్నట్లున్నారు. నేను చేయగలిగిందేమన్నా ఉంటే దయచేసి ఆజ్ఞాపించండి అని వినయంగా అడిగాడు. ప్రతాపుడిని మనసారా ఆశీర్వదించి, నాయన, అనుకోకుండా ఆశ్రమంలోని నీరంతా నిండుకుంది. ఈ పూట గడవటానికి కనీసం 4 కడవల నీరైనా అవసరం. కానీ ఆడవారిని ఈ సమయంలో అడవికి పంపటం ఉచితం కాదని ఆలోచిస్తున్నా అని జవాబు చెప్పారు గురువుగారు. గురువుగారి చింతను ఒక క్షణంలో తొలగిస్తూ, అదెంత పని గురువర్యా, 2 బిందెలు ఒక కావడికి కట్టిస్తే క్షణంలో చెరువుకు వెళ్లి కావలసినంత నీరు తెస్తాను అని జవాబు చెప్పాడు ప్రతాపుడు. అతడి సహాయకుడాన్ని మరొక్కసారి మెచ్చుకుంటూ అలాగే చెయ్యమని ఆదేశించారు గురువుగారు. అతడు కావడి తీసుకుని బయలుదేరుతూ ఉండగా, ప్రతాప, జాగ్రత్త సుమా, ఎందుకైనా మంచిది, ఏదైనా ఆయుధం నీ వెంట పెట్టుకుని వెళ్ళు అని జాగ్రత్తలు చెప్పారు ఆయన. తనకు బాగా అలవాటైన అడవిలోకి ఆయుధంతో వెళ్లే అవసరం లేదని ప్రతాపుడు కనిపించిన గురువాక్య కాదనలేక తనతో పాటు ఒక కత్తిని తీసుకువెళ్లాడు అతను. భువనేశ్వరి దేవి ప్రతాపసేనుడు చంపడానికి నియమించిన సైనికుడు తన స్నేహితులతో కలిసి ఎన్నాళ్లుగానో ఆశ్రమం మీద కన్నేసి ఉంచాడు. ఎప్పుడు ప్రతాపసేనుడు ఆశ్రమం విడిచి ఒంటరిగా వస్తాడా అని వారు రేయి బవలో కాపలా కాస్తున్నారు. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత వారికి ఒంటరిగా అడవిలోకి వెళ్తున్న ప్రతాపసేనుడు కనిపించాడు. ఇక వారి ఆనందానికి అవధులు లేవు. అతనిపై దాడి చేసి చంపి అమూల్యమైన ధనాన్ని చేకించుకోవచ్చని అత్యాశతో అతన్ని వెంబడించసాగారు. ఆశ్రమం దరిదాపుల్లో అతడిపై దాడి చేస్తే సహాయానికి ఎవరైనా వచ్చే ప్రమాదం ఉందని వారు ప్రతాపుడు అడవిలోకి వెళ్లిన తర్వాత అతన్ని చంపుదామని నిర్ణయించుకున్నారు. ఆశ్రమం నుండి అడవిలో ఉన్న సరస్సు 3 మైళ్లు. అది మానవ సంచారం ఉండని నిర్జన ప్రదేశం. రాత్రివేళ ఆ సరస్సులో నీరు తాగటానికి మృగాలు, అడవి జంతువులు తప్ప ఇంకెవ్వరూ అటుగా వెళ్లటానికి సాహసించరు. చుట్టూ చెట్లతో ఆకాశం కూడా కనిపించక దట్టంగా ఒకదానితో ఒకటి అల్లుకుపోయిన ఆ చెట్ల కొమ్మలతో చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్రదేశం. బాగా అలవాటు అవటం వల్ల, స్వతహాగా ధైర్యవంతుడు అవటం వల్ల ప్రతాపుడు ఏమాత్రం జడుపు లేకుండా అడవిలోకి సాగిపోయాడు. తన వెనకాల తన ప్రాణాలను తీయటానికి దుండగలు వస్తున్నారనే విషయం అతనికి ఏమాత్రం తెలియదు. అసలు తనను చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తారనే ఊహ అతనికి బహుశా ఎన్నడూ వచ్చి ఉండదేమో. ప్రతాపసేనుడు సరస్సుకు వెళ్లి అక్కడ నుండి నీరు తీసుకుని కావుడితో తిరుగు ప్రయాణమైనాడు. అలా 1-2 అడుగులు వేశాడో లేదో అతడి మీద ఎక్కడి నుండో 4 మెరుపులా వచ్చి పడ్డారు. ఒక్కసారిగా తన ముందు నిల్చున్న వారిని చూసి విస్తుపోయాడు ప్రతాపసేనుడు. ఇంతలోనే సర్దుకుని మెల్లగా తన కావడిని దించి పక్కన పెట్టాడు. వారితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ, ఎవరు మీరు, ఎందుకొచ్చారు, మీకు ఏం కావాలి అని ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, మా చేతుల్లో చావటానికి సిద్ధంగా ఉండు అంటూ ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు. ఒడుపుగా వారిని తప్పించుకుని తనతో పాటు తెచ్చిన కత్తిని ఒక్కసారిగా వారి మీద చెడిపించాడు. ప్రతాపసేనుడి వేగానికి ధాటికి ఆ 4 ఆశ్చర్యపోయారు. తన కత్తితో వారి ముఖాలు కనపడకుండా కట్టుకున్న బట్టను అతడు ఎక్కడ చించివేస్తాడో, ఎక్కడ వారి అసలు ఉనికి బయటపడుతోందని భయపడ్డారు వాళ్ళు. అయినా అతన్ని ఎదిరిస్తూ తమ శాయశక్తుల పోరాటానికి ప్రయత్నించారు. కానీ కత్తి యుద్ధంలో ఆరితేరిన ప్రతాపసేనుడు ధాటికి ఎదుర్కోవటం వారి వల్ల కాలేదు. అతన్ని చంపాలని ప్రయత్నించిన తమ తెలివి తక్కువ తరాన్ని తిట్టుకుంటూ తమ కాలికి బుద్ధి చెప్పారు. పారిపోతున్న వారిని వెంబడించి లాభం లేదనుకున్నాడు ప్రతాపసేనుడు. ఏమీ జరగనట్లు కావడి భుజాన వేసుకుని తన పనిలో నిమగ్నుడయ్యాడు. కావలసినంత నీరు తెచ్చి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ప్రతాపసేనుడు. అతడు తిరిగి వచ్చిన సరస్సు దగ్గర జరిగిన సంఘటన అతని మనసులో మెదులుతూనే ఉంది. వారు అడవిలో బాటసారులు దారి కాచే వారిని దోచుకునే బందిపోడు దొంగల్లా లేక ఇంకెవరైనా దొండగలా అనే విషయం అతనికి అర్థం కాలేదు. అదే విషయం ఆలోచిస్తూ అరాచకంగా కూర్చున్న ప్రతాపుడు చూసి అతని వద్దకు వెళ్ళాడు ఆయన గురువు. అతడి దగ్గరికి వెళ్లిన తర్వాత గాని ఆయనకు కనబడలేదు అతడి చేతికి తగిలిన చిన్న గాయాలు. ఆ గాయాలను చూసి ఆయన కంగారు పడుతూ, నాయనా, ఏమిటి గాయాలు, ఏం జరిగింది అంటూ ఆదుర్తగా ప్రశ్నించారు. ఏమీ లేదు గురుదేవా, ఏదో చిన్న దెబ్బలు, మారిపోతాయి అని అసలు విషయాన్ని దాటమైపోయిన ప్రతాపుడిని వారిస్తూ మొదట తన కుటీరంలోకి తీసుకువెళ్లి మందు రాసి కట్టుకట్టారు. కాస్త స్థిమితపడిన తర్వాత, అడవిలో ఏదో జరిగిందని మాత్రం నాకు అర్థమైంది, అది ఏమిటో అనే విషయాన్ని నా వద్ద దాచకుండా దయచేసి చెప్పు నాయనా అన్నారు గురువుగారు. తన గురువుకి తన మీద ఉన్న అభిమానానికి ఒకవైపు సంతోషపడుతూనే జరిగిందంతా వివరించాడు ప్రతాపుడు. గురువర్య, ఆ 4 హఠాత్తుగా వచ్చి నా మీద పడ్డారు. వారు బందిపోడు దొంగలైతే తన్ను బెదిరించి నా వద్ద విలువైనవి ఏమైనా ఉంటే తీసుకుపోవాలి కదా. అయినా వారికి
ఒక ఆశ్రమంలో ఉంటున్న విద్యార్థి వద్ద విలువైనవి ఉండవని తెలియదా? నన్ను చూస్తే నేను గురుకులం విద్యార్థిని నా వేషధారణ బట్టి వారికి అర్థమవుతుంది కదా. మరి నా మీద దాడి ఎందుకు చేసినట్లు ఈ ప్రశ్నలన్నింటికి జవాబు దొరక్క ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రతాప్. అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు గురువుగారు. ఇన్ని సంవత్సరాల నుండి ఏ విద్యార్థి మీద దాడి జరగనే లేదు. మరి హఠాత్తుగా ఇలా జరగటం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అనిపించింది ఆయనకు. అందులో వచ్చిన దుండగులు డబ్బు కోసం అడగక ప్రతాపసేనుడు ప్రాణాలు తీయటం గురించి మాట్లాడటం ఆయనను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతాపసేనుడి వైపు తిరిగి, నాయన, నువ్వు లేచిన వేళా విశేషం బాగుండటం వల్ల నీకు ఏ ఆపద సంభవించలేదు. కానీ వారి తీరు చూస్తుంటే నువ్వు చెప్పిన విషయాలు విన్న తర్వాత వారి బందిపూడి దొంగల నాకు తోచట్లేదు. ఇంకేదో కారణం వల్ల వాళ్ళు నేను చంపడానికి వచ్చారు. కానీ నీ మీద దాడి చేయడానికి ఎవరికి అవసరం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా నువ్వు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండటం మంచిది అని ప్రతాపుడికి చెప్పారు గురువుగారు. గురువర్య, నా గురించి చింతించవద్దు. ఎప్పటికంటే జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగినా మీ ఆశీర్వాదం వల్ల నాకేమీ జరగదు. మీరు నిశ్చితంగా ఉండండి అని తిరిగి గురువు గారికి ధైర్యం చెప్పాడు ప్రతాపుడు. అతని మాటలకు చిరునవ్వు నవ్వి అక్కడ నుండి నిష్క్రమించిన ప్రతాపసేనుడి విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరమని నిర్ణయించుకున్నారు గురువు గారు. ప్రతాపసేనుడి చేతిలో బాగా దెబ్బలు తిని రాజ్యానికి పారిపోయి వచ్చిన సైనికుడు భువనేశ్వరి మందిరానికి వెళ్ళాడు. వాళ్ళంతా గాయాలతో వచ్చిన అతను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఏమైంది? అతని మీద దాడి చేశావా? అతను మరణించాడా అని ఆతురతగా అడిగింది భువనేశ్వరి. ఆమె ప్రశ్నలకు జవాబుగా తాను తన స్నేహితులను వెంటబెట్టుకుని గురుకులానికి వెళ్లిన దగ్గర నుండి అక్కడ జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు వివరించాడు అతను. అతను చెప్పిన విషయాలకు కోపంతో ఊగిపోయింది భువనేశ్వరి. నలుగురు కలిసి ఒక్కని చంపలేకపోయాను. ఎంత సిగ్గుచేటు! ఎంతో నేర్పుతో ఈ పనిని సాధిస్తావని నిన్ను పంపితే ఇదే నువ్వు చేసిన నిర్వాకం. నిన్ను కోపంలో చంపేసే ముందే ఇక్కడ నుండి వెళ్ళిపో అని గర్జించింది ఆమె. రాణి, అతడి బలాన్ని తక్కువగా అంచనా వేశావు. ఇంకొక అవకాశం ఇప్పించండి. ఆ ప్రతాపసేనుని నామరూప లేకుండా మట్టు పెడతాం అని వేడుకున్నాడు ఆ సైనికుడు. ఎప్పుడు అతడు మహారాజై 100 ఏళ్లు పాలించిన తర్వాత నా కుమారుడు రాజ్యం లేక అధికారం లేక నాలాగా జీవితాన్ని నిస్సారంగా గడిపిన తర్వాత ఎప్పుడు అంతగా ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి ఆఖరి అవకాశం ఇస్తున్నారు. ఇక 15 రోజుల్లో ప్రతాపసేనుడు రాజ్యానికి తిరిగి వస్తాడు. ఆ వెంటనే అతన్ని యువరాజుగా ప్రకటిస్తారు. అతడు గురుకులంలో ఉండగానే మీరు అతన్ని హతమార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు గురుకులం నుండి రాజ్యానికి రాకూడదు, తెలిసిందా అని నిప్పులు కక్కింది భువనేశ్వరి. ఆఖరి అవకాశం ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ సైనికుడు. ఈసారి తప్పకుండా తన కార్యం సిద్ధిస్తుందని అనుకున్న ఆమెకు ఒక విషయం తెలియలేదు. అదే ఆమె సైనికుడితో మాట్లాడిన విషయాలన్నీ అన్నపూర్ణాదేవి విన్నదన్న సంగతి. తన చెల్లెలతో సమయం గడిపి చాలా రోజులైందని ఆమె మందిరానికి సందేశం పంపకుండా ఆశ్చర్యపడుద్దామని తనే స్వయంగా భువనేశ్వరి మందిరానికి బయలుదేరింది అన్నపూర్ణాదేవి. ఆమె మందిరంలోకి కాలు పెట్టబోతుంటే లోపల నుండి కోపంగా భువనేశ్వరిదేవి గొంతు వినపడింది. అంత గట్టిగా అరుస్తున్నది ఎవరి మీదో తెలియక బయట ఆగిపోయింది అన్నపూర్ణాదేవి. ఇది తాను భువనేశ్వరి కలవటానికి మంచి సమయం కాదని మరలి వెళ్లిపోతున్న ఆ సమయంలో ప్రతాపసేనుడు అని తన కుమారుడి పేరు వినిపించిన హక్కున ఆగిపోయింది ఆమె. తన కుమారుడి పేరు అంత కోపంగా భువనేశ్వరి ఎందుకు అన్నదో అర్థం కాక విషయం తెలుసుకోవడానికి అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణాదేవి. ఇక ఆ తర్వాత ఆమె విన్న విషయాలకు చాలా సేపటి వరకు తేరుకోలేకపోయింది. ఆమె విన్నది నిజమో అబద్ధమో తెలియని పరిస్థితుల్లో నోట మాట రాక ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా సొంత చెల్లెలుగా చూసుకుంటున్న భువనేశ్వరిలో ఇంత విషం కుటిలతో దాగి ఉందని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఒక్కసారిగా విక్రమసేనుడు ఆమెను పెళ్లి చేసుకొచ్చిన రోజు గుర్తుకొచ్చింది ఆమె. ఏకపత్నీవతుడుగా రాజ్యం అంతా మనలు పొందుతున్న తన భర్త ఎవరో ఏమిటో కూడా తెలియని అనామకురాల్ని హఠాత్తుగా వివాహం చేసి తెచ్చినప్పుడు కూడా పల్లెత్తు మాట అనలేదు. తాను భర్త నిర్ణయానికి భువనేశ్వరి సంతోషానికి ప్రాధాన్యత ఇచ్చి తానే సర్దుకుపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎటువంటి దురాలోచన లేకుండా తన తోబుట్టుతో సమానంగా చూసుకుంది. ఆమె కొడుకుని తన కుమారుడుగా భావించింది. తన తేనె మాటలతో అందరినీ ఆకట్టుకున్న భువనేశ్వరి కూడా మంచితనానికి మారుపేరు అనుకుంది. కానీ ఆమె మనసులో ఇన్ని ఏళ్లుగా ఇలాంటి కుటిలమైన ఆలోచన ఉందని ఎంత మాత్రం ఊహించలేదు. భువనేశ్వరి పలికిన ప్రతి మాటలో అన్నపూర్ణాదేవికి తమ పట్ల ద్వేషం, పగ కనబడ్డాయి తప్ప అది కూడా నా కుటుంబమే అన్న విచక్షణ ఏమాత్రం కనిపించలేదు. వివాహం జరిపించి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నారన్న కృతజ్ఞత కూడా లేకపోగా కనీసం సాటి మనుషులను బాధించకూడదనే ఇంగిత జ్ఞానం కూడా భువనేశ్వరికి లేనందుకు అన్నపూర్ణాదేవి చాలా బాధపడింది. ఆమె మాటలు విన్న తర్వాత తడి చప్పుడు కాకుండా ఆమె తన మందిరానికి మరలిపోయి మహారాజు ఈ విషయం చేరవేసి ఉంటే కథ మరొక విధంగా ఉండేది. కానీ స్త్రీకి సహజమైన ఆవేశం, రోషం, మాతృత్వపు అభిమానం వల్ల తనని తాను సంభాళించుకుని సరైన ఆలోచనతో తన తక్షణ కర్తవ్యం ఎంచుకునే సహనం అన్నపూర్ణాదేవి ఆ నిమిషంలో కోల్పోయింది. ఎంత సౌమ్యురాలైనా సహనశీలైనా ఆమె సహనానికి మంచితనానికి కూడా ఒక హద్దు ఉండటం సహజం కదా.
ఆ రోజు తాను విన్న మాటలకు ఆమెలో ఆవేశం కట్టలు తెచ్చుకుని ఇక తనని తాను ఆపుకోలేక ఒక్కసారిగా భువనేశ్వరి గదిలోకి ప్రవేశించి ముందుగా సందేశం పంపకుండా వచ్చిన అన్నపూర్ణాదేవిని చూసి కంగుతింది భువనేశ్వరి. అయినా సైనికుడు వెళ్లిపోయి కొన్ని నిమిషాలు గడిచిపోవడం వల్ల వారి సంభాషణను ఆమె వినే ఆస్కారం లేదని ఊహించి, రా అక్క, ఎన్నాళ్ళకి ఇటువైపుగా వచ్చావు? నిన్ను ఇక్కడ చూసి ఎంత సంతోషంగా ఉందో. మరో కడుపారా కబుర్లు చెప్పుకుని చాలా రోజులైంది కదా అంటూ తన సహజ ధోరణిలో చిరునవ్వు పొలుముకుని నటించసాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?